సో ఈ ప్లేస్ లో నేను పాండ్ అనేది రెడీ చేద్దాం అనుకుంటున్నా, ఫిష్ పాండ్. సెల్ఫ్ సస్టైనింగ్ పాండ్ అనేది చాలా మంచి ఆప్షన్ ఫార్మింగ్ లో. ప్రస్తుతానికి మనకి సరిపడా ఫిష్ ని గనక మనం ఇక్కడ ఈ చిన్న ప్లేస్ లో 10x8 ప్లేస్ లో మనం గనక హ్యాపీగా ప్రొడ్యూస్ చేయగలిగితే మోర్ దెన్ సక్సెస్. సో ఈ ప్లేస్ లో నేను పాండ్ అనేది రెడీ చేద్దాం అనుకుంటున్నా, ఫిష్ పాండ్ ప్రాసెస్ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. ఇప్పుడు మొక్కలకు నీరు పెట్టాలి. చాలా మొక్కలకి ఫ్రూట్స్ వచ్చి రాలిపోతా ఉన్నాయి, ఎందుకంటే వాటర్ సరిపోవట్లేదు వాటికి. నీట్ గా మొక్కలన్నిటికీ వాటరింగ్ చేశాను. అలాగే మన కార్ ను కూడా వాటర్ తో పైన వాష్ చేశాను, కొంచెం నీట్ గా కనబడుతుంది. అయితే వాటరింగ్ పని అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిపోవడమే. రేపటి నుంచి మన పాండ్ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇదే మన పాండ్ కోసం నేను అనుకున్న ప్లేస్. ఒకసారి ఇక్కడ వర్క్ స్టార్ట్ అయ్యాక డే బై డే అప్డేట్స్ ఇస్తుంటాను. పాండ్ లో ఏ ఫిష్ వేద్దాం అన్నది, ఏ చేపలు వేద్దాం అన్నది ఆలోచిస్తున్నా. మీకేమైనా మంచి చేపలు ఐడియా ఉంటే చెప్పండి, అవి ప్లాన్ చేద్దాం. ఇప్పుడు నేను ఇందాక వాటరింగ్ చేసినప్పుడు పైప్ పెట్టడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక యాంగిల్ నుంచి ఇల్లు కారు బాగా కనమండి. సో అక్కడికి కెమెరాని తీసుకెళ్తున్నా. సో ఇక్కడ నుంచి లుక్ అలా ఉందన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది. నేను నా ఫ్రెండ్స్ వైజాగ్లో కొత్తగా ఓపెన్ అయిన ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళి మాల్ ఎలా ఉందో వీడియో చూపిస్తా. ఓకే, అయితే మాల్లో కలుసుకుందాం. మన కార్ వేసుకుని మాల్కి వెళ్దాం అంటే కార్ కండిషన్ కొంచెం బాగాలేదు. సో చరణ్ గడ్ కార్ వేసుకుని వస్తా అన్నాడు. చరణ్ గడ్ కార్ లోకి వెళ్ళాక కలుద్దాం. ఈ శివ ట్యూబ్ వీడియోలు చూసాను రా, ఆస్ట్రిచ్ గుడ్డుతో ఆమ్లెట్ వేస్తారు కదా, అది చూసినప్పుడు నాకు ఆస్ట్రిచ్ గుడ్డు తినాలన్న దొరుకుతుంది. కానీ మన వైజాగ్ ఎక్కడ ఉంటే తెలీదు, చూడాల. ఆస్ట్రిచ్ మీట్ తిన్నా చిన్నప్పుడు, నాయుడు తోటలు అమ్మేవాడు అనమాట. ఆస్ట్రిచ్ క్యామెల్ అన్ని అమ్మేవాడు, ఇప్పుడు లేదు. ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళంగానే అక్కడ మన కెమెరా బయటికి తీయలేదు, ఫోన్ తో కూడా వీడియోస్ రికార్డ్ చేయడం లేదు. అందుకే మేము అక్కేపాలెంలో చాలా ఫేమస్ అయిన ఈ రామశివసాయి జ్యూస్ పాయింట్ వచ్చాం. ఇక్కడ బనానా కాజు మిల్క్ షేక్, డ్రాగన్ ఫ్రూట్ కాజు మిల్క్ షేక్ అద్భుతంగా ఉంటుందట. నేనైతే వెంటనే 2 ఆర్డర్ చేశాను. నాకు బనానా కాజు మిల్క్ షేక్ అద్భుతంగా అనిపించింది. చెత్తకు కొట్టాడు. నీకు ఎలా అనిపించిందిరా? హే, నీకు ఎలా అనిపించింది జ్యూస్? నీకు బనానా నచ్చిందా, డ్రాగన్ ఫ్రూట్ నచ్చిందా? మా చరణం నీకేం నచ్చిందిరా? నువ్వు బనానా ట్రై చేయలే కదా? డ్రాగన్ ఫ్రూట్ బాగుంది. నాకైతే బనానా బాగా నచ్చింది. డ్రాగన్ నచ్చుతుందా? డ్రాగన్ ఫ్రూట్ బాగుంది, అందులో ఐస్ క్రీమ్ ఎక్కువ అనిపించింది. బనానా అయితే ఓన్లీ బనానా కాజు తెలుసు. అలా ఇన్ఆర్బిట్ మాల్ లో షూట్ చేయకుండా బయట బనానా కాజు షేక్ తాగి ఇంటికి వెళ్ళిపోతాం. షేక్ పని పట్టి బజ్జీల వైపు వెళ్తున్నాం మా ఫ్రెండ్స్. ఇలా ఇల్లు అలా వచ్చారా? అట్లదా షాప్ లేదు అక్కడ. మళ్ళీ రేపటి ఫిష్ పాండ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు టాటా బై బై. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ B9 మోటో. ఇందులో బైక్ అండ్ కార్ రివ్యూస్ మాత్రమే కాదు,